హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది తెలుగు వ్లాగర్. ఈ రోజు వీడియోలో మనం నార్త్ గోవా కలంగుట్ బీచ్ దగ్గర ఒక 3 BHK విల్లాని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఎస్పెషల్లీ ఎవరికైతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎక్కువ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. కలంగుట్ బీచ్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, మంచి హబ్ నార్త్ గోవాలో పార్టీస్కి కానీ అండ్ అన్ని బీచెస్ కవర్ చేయాలన్నా బాగా అంజునా క్యాండోలియం అన్నిటికీ దగ్గర ఉంటుంది అనమాట. అండ్ A to Z యాక్సెస్ ఉంటాయి. సో పూర్తి వీడియో చూడండి. ఇన్ కేస్ మీరు గోవా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఈ హోటల్ అనేది స్టే చేయడానికి యూజ్ అవ్వచ్చు అనమాట. ఎస్పెషల్లీ మీరు ఇన్ కేస్ ఒక 6 members 9 members అలా ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు డీటెయిల్గా అయితే ఈ విల్లాని ఎక్స్ప్లోర్ చేస్తాను, కంప్లీట్గా చూడండి. సో మెయిన్ రోడ్ మీదే ఉందన్నమాట, ఇది కలంగుట్ బీచ్కి వెళ్ళే మెయిన్ రోడ్లో. ఇక్కడ నుంచి ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ, చూపిస్తా చూడండి. అండ్ మనకి బైక్ రెంటల్స్ కానీ ఆల్కహాల్ కానీ సెలూన్స్ కానీ గ్రాసరీ స్టోర్స్ A to Z కూడా ఇక్కడే కాంప్లెక్స్లో ఉంటుందన్నమాట. అవి నేను మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ ఈ కమ్యూనిటీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఎంట్రన్స్లో అయితే చూస్తున్నారు కదా, కాస్త ఓల్డ్ లుక్కే ఉందన్నమాట. మీరు బయట కూడా చూసినా కూడా ఇది ఓల్డ్ కమ్యూనిటీయే. ఈ వాల్స్ అన్నీ చూస్తుంటే మీకు అర్థమవుద్ది. బట్ లోపల ఇంటీరియర్ మాత్రం మేము తీసుకున్న ఫ్లాట్కి చాలా బాగుంది. అంతా కొత్తగా యాంబియన్స్ కానీ అంతా కూడా బాగుంది. చూడండి, ఫుల్ గ్రీనరీ. లైక్ మన హైదరాబాద్ ఇలా ఉంటాయి కదా కమ్యూనిటీస్, అలాగే ఇది ఒక పెద్ద కమ్యూనిటీ. చూస్తున్నారు కదా, చాలా ఉన్నాయి ఇక్కడ ఫ్లాట్స్ అన్నీ కూడా. ఇవేంటంటే ఒక్కొక్కరికి 2 3 అలా ఉంటాయి. ఎయిర్బిఎన్బిలో వీళ్ళు రెంటల్స్కి ఇస్తూ ఉంటారు. సో మనం ఫ్యామిలీతో వచ్చినప్పుడు మనకి కుకింగ్ కానీ వాషింగ్ మిషన్ స్విమ్మింగ్ పూల్ ఇలా అన్నీ ఒక హోమ్ లాగా ఉండాలి అన్నప్పుడు హోటల్స్ కన్నా కూడా ఇవి బెస్ట్ అనమాట. కన్వీనియన్స్ బాగుంటుంది. మనం కుక్ చేసుకోవాలన్నా, తడిసిన బట్టలు వాష్ చేసుకోవాలన్నా, పిల్లలతో చిల్ అవ్వాలన్నా, ఎస్పెషల్లీ మాన్సూన్ ఇలాంటి సీజన్లో వచ్చినప్పుడు ఈ స్టేలోనే ఎక్కువసేపు ఉండొచ్చు అనమాట, వర్షాలు అవి పడుతున్నా కూడా. చూడండి, ఫుల్ గ్రీనరీ ఉంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్లాట్స్, అందరికీ ఒకటే ఉండరు ఓనర్స్. సో ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా. వీటన్నికి గైడ్లైన్స్ అంతా కూడా వాళ్ళు ముందే ఇచ్చేస్తారు మనకి, ఇక్కడ రూల్స్ ఏంటి మొత్తం కూడా అవి ఫాలో అయ్యి హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ప్రైజెస్ అవంతా కూడా నేను చెప్తాను. అండ్ మెయిన్ మన ఫ్లాట్ వచ్చేసి అట్టుంది, వెళ్ళి చూపిస్తాను. చెప్పాను కదా, ఈ వాల్స్ అన్నీ చూస్తుంటే మీకు కాస్త ఓల్డ్ ఉన్న మెయింటెనెన్స్ గ్రీనరీ బాగుంది. లోపల ఫ్లాట్ ఇంటీరియర్ కూడా బాగుంటుంది, చూపిస్తాను. దాన్ని బట్టి మీకు క్లియర్ ఐడియా వస్తుంది. చూడండి, ఎక్కడ చూసినా కూడా ఫుల్ గ్రీనరీ ఉంది మీకు. సో మెయిన్ రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి. ఎంట్రన్స్లోనే హాల్లో చూసారు కదా, సోఫా ఉంది 3+2 5 సీటరు. అండ్ టీవీ ఇక్కడ నుంచి మనకి హాల్ బాల్కనీ ఉంది. స్విమ్మింగ్ పూల్ వ్యూ బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. అండ్ మెయిన్ ఏం తెలుసా, ఇలాంటి వాటిల్లో బెనిఫిట్ చూడండి, ఇలా డైనింగ్ టేబుల్. అండ్ ఇక్కడ హాల్లో కూడా పెద్ద కబోర్డ్ ఇచ్చున్నారు, మనకి ఎక్స్ట్రా లగేజ్ ఉంటే పెట్టుకోవడానికి. అండ్ కిచెన్లో చూడండి, ప్రతి ఒక్కటి ఉంటుంది మనకి. ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ కూడా, ఓవెన్ కానీ ప్లేట్స్ అన్నీ ఆల్మోస్ట్ A to Z ఉన్నాయి. గ్యాస్ స్టవ్ కానీ వాటర్ ప్యూరిఫైయర్, వాటర్ బాటిల్స్ కొనాల్సిన ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ చూస్తే వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, డ్రింక్ చేసే వాళ్ళ కోసం గ్లాసులు కూడా ఉన్నాయి ఇక్కడ. సో కంప్లీట్ హోమ్ లాగా అనమాట. A to Z ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఇన్ కేస్ ఇక్కడ టీ తాగాలన్న గ్లాసెస్ కానీ. సో అన్ని ఎందుకు ఉన్నాయంటే ఇది 3 BHK కదా, మినిమం 9 members ఉండొచ్చు. మినిమం కాదు, మ్యాక్సిమమ్. సో అందుకు అన్నీ ఎక్కువ ఉన్నాయి. సో ఇంకా బెడ్రూమ్స్ చూద్దాం పదండి. సో ఇక్కడ ఏంటంటే హాల్ అటాచ్డ్ ఒక బాత్రూమ్ ఇచ్చున్నారు. అండ్ ఈ బెడ్రూమ్ కూడా ఇదే అనమాట. బాత్రూమ్స్ అయితే 2 ఉన్నాయి. సో ఇది ఒక బెడ్రూము. ఈ ప్రతి బెడ్రూమ్లో కూడా మనకి ఏసీ ఉంది అండ్ సపరేట్ కబోర్డ్ ఉంది. 2 members ఇక్కడ పట్టుకుంటే ఇదిగోండి, ఇక్కడ ఎక్స్ట్రా బెడ్ కూడా ఉంది మనకి ప్రాపర్గా. 3 members ఆరామ్గా ఉండొచ్చు. సో మిర్రర్ కానీ అంతా చూడండి, బయట ఓల్డ్ ఉన్నా కూడా లోపల మాత్రం యాంబియన్స్ కానీ అంతా నీట్గా ఉంది. సో అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు దీనికి. హాల్కి దీనికి ఇదే అనమాట బాత్రూము. ఇంకో బాత్రూమ్ చూద్దాము, ఇంకో బెడ్రూము.
సో ఇక్కడ వచ్చేసి ఈ బెడ్రూమ్కి బాత్రూమ్ అనమాట. బాత్రూమ్స్ కూడా చూడండి బాగా పెద్దవి ఉన్నాయి. సో ఇది ఇంకో బెడ్రూము. పెయింటింగ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కదా. సో ఇది బెడ్. యాజ్ యూజువల్ ఇక్కడ కూడా 2 మెంబర్స్ ఆరామ్గా పడుకోవచ్చు. అండ్ కబోర్డ్ ఉంది. ప్రతి రూమ్లో కూడా ఇచ్చేస్తున్నారు మనకి ఎక్స్ట్రా బెడ్. సో ఇక్కడ కూడా హ్యాపీగా 3 మెంబర్స్ ఉండొచ్చు. ఈ రూమ్ వేసి ఇక్కడ ఉంది. మెయిన్ మేము ఉండే బెడ్రూమ్ చూపిస్తా చూడండి. దాని కలర్స్ కూడా బాగున్నాయి. సో ఇది మనం ఉండే బెడ్రూము. ఇక్కడ ఒక కబోర్డ్ యాజ్ యూజువల్ చెప్పా కదా, ప్రతి రూమ్లో కామన్. ఎక్స్ట్రా బెడ్ అండ్ ఏసీ అంతా చూడండి బాగున్నాయి. సో సఫిషియంట్ అనమాట. 9 మెంబర్స్కి అడ్జస్ట్ అవ్వకుండా హ్యాపీగా ఉండొచ్చు. అండ్ మెయిన్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, నేను ప్రైస్ చెప్పే ముందు చాలామంది కామెంట్స్లో అడుగుతారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏంది, డైరెక్ట్ అది చెప్పలేదు వీడియోలో అని చెప్పేసి. నేను ఏ హోటల్ వీడియో చేసినా కూడా నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ డైరెక్ట్ ఇవ్వను అనమాట. ఎందుకంటే ఇది ప్రమోషనల్ వీడియో కాదు. డైరెక్ట్ నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడానికి స్పామ్ కాల్స్ ఎక్కువ చేస్తారు ఎంక్వైరీ కోసము. ఇన్ కేస్ నిజంగా మీకు అవసరం ఉంటే నేను ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, అక్కడికి వచ్చి పింగ్ చేయండి, మీకు టెక్స్ట్ చేస్తాను. మీకు అంతకు కూడా ఓపిక లేదనుకుంటే ఎయిర్బిఎన్బిలో వెళ్ళి మీరు టైం స్పెండ్ చేసి మీకు ఇష్టం వచ్చింది బుక్ చేసుకోగానే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వకుండా వీడియో చేయడం ఎందుకు అని చెప్పేసి ఇలా కామెంట్స్ పెట్టకండి. ఎందుకు ఇంత హార్డ్గా చెప్తున్నా అంటే, కనీసం వాళ్ళకి పూర్తి వీడియో చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ఓపిక కూడా ఉండదు. డైరెక్ట్ వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేయాలా, అలా పెడతారు చాలామంది కామెంట్స్. నా ప్రీవియస్ హోటల్ వీడియోస్ అన్నిట్లో అలా కామెంట్స్ చాలా చూశాను. సో వాళ్ళకనమాట ఈ మెసేజ్. రెండోది ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, ఇది 3 BHK విల్లా. మీరు 9 మెంబర్స్ వరకు ఉండొచ్చు. అండ్ 9 మెంబర్స్కి ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, ఇది పర్ డే అప్రాక్సిమేట్లీ ఆఫ్ సీజన్లో అనమాట, ఆగస్టు ఆ మంత్లో మాకు 9,000 అలా పడింది. ఇంకా 1,000 2,000 మీకు తక్కువ పడవచ్చు, ఆర్ ఎక్కువ కూడా పడవచ్చు. 9 మెంబర్స్ వరకు స్టే చేయవచ్చు. అంటే పర్ హెడ్ మీకు 1,000 అలా క్యాలిక్యులేట్ అవుతుంది, మీరు ఫ్రెండ్స్తో వచ్చిన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చిన. సో అది అమౌంట్. మెయిన్ ఎందుకు కొంతమందికి ఇది కాస్ట్ అనిపించవచ్చు, కానీ ఓవరాల్గా అమౌంట్ చూసుకుంటే పర్ డేకి. బట్ మీరు ఇండివిజువల్గా చూసుకుంటే ఇది మీకు హార్డ్లీ 1,000 నుంచి 1,200 పడుతుంది, అన్ని ఛార్జెస్ కలుపుకొని. అండ్ మెయిన్ ఏంటంటే, ఈ కలంగూడ్ ఏరియా అనేది చాలామందికి ఐడియా ఉంటుంది. అన్ని బీచెస్కి కానీ, లేదంటే బాగా బీచ్, అంజునా, ఈ అగోదా ఫోర్ట్, వీటన్నిటికీ కూడా దగ్గరలో ఉంటుంది. అందుకు ఇక్కడ కాస్ట్ ఎక్కువ. మీకు ఇంకా బడ్జెట్లో కావాలి అనుకున్నప్పుడు మీరు సియోలియం ఆ ఏరియాలో చూడండి. అటు సైడ్ హ్యాపెనింగ్ తక్కువ ఉంటుంది, బట్ మంచి బీచెస్ ఉంటాయి అక్కడ కూడా. దాని మీద కూడా నేను ఒక హోటల్ మీద వీడియో చేస్తున్నాను, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది హోటల్ గురించి. అండ్ ప్రైస్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా. ఇంకా స్టిల్ మీకు డౌట్స్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ గురించి కానీ ఇవన్నీ కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో ఐడి ఇస్తాను, టెక్స్ట్ చేయండి, అక్కడ మీకు ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.